తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం కానవరంలో బత్తుల బలరామకృష్ణ కుటుంబం చేపట్టిన జనంలోకి జనసేన మహా పాదయాత్ర 3వ రోజు విజయవంతంగా కొనసాగింది. నియోజకవర్గ నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మితో పాటు వారి కుమార్తె బత్తుల ప్రత్యూషాదేవి, అలాగే కానవరం జనసేన పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో ప్రతి ఇంట మహిళలు జనసేన నాయకులకు అపూర్వ స్వాగతం పలికి వెంకటలక్ష్మికి హారతులు పట్టారు. జనసేన పార్టీ విజయం సాధించాలంటూ ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో యువతతో పాటు మహిళలు, వృద్ధుల నుంచి అడుగడుగునా జనసేన నాయకులకు అపూర్వ ఆదరణ లభించింది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీకి ఓట్లేసి గెలిపిస్తామంటూ ప్రతి ఒక్కరూ బత్తుల వెంకటలక్ష్మికి, జనసేన నాయకులకు హామీ ఇచ్చారు. నమస్కారం. నేను బత్తుల ప్రత్యూషాదేవి, జనసేన పార్టీ రాజనగర్ నియోజకవర్గం. ఈ రోజు అయితే మేము రాజనగర్ నియోజకవర్గం, రాజనగర్ మండలం కానవరం గ్రామంలో పాదయాత్ర అయితే చేపట్టామండి. ఇక్కడ చాలా మంచి రెస్పాన్స్ అది వస్తుంది. ఈ ఊరంతా కూడా కేవలం జనసేన పార్టీ తప్ప వేరే పార్టీకి మేము సపోర్ట్ చేయము అని చెప్తుంది. ఈ ఊరిని చూసి చాలా ఆనందంగా ఉంది. జనసేన పార్టీకి ఈ ఊరి నుంచి ఇంత ఆదరణ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఇంకా వీళ్ళని చూసి ఇంకా కృషి చేసి ఖచ్చితంగా రాజనగర్ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేయాలి అన్న ఉద్దేశం మాలో ఇంకా పెంచుతున్నారు ఈ ఊరు వాళ్ళు. చాలా మంచిగా జరుగుతుంది పాదయాత్ర. ఖచ్చితంగా రాజనగర్ నియోజకవర్గంలో 50,000 పైన చిలుకు మెజారిటీతో మేము గెలిపించుకుంటామని ధన్యవాదాలు. రాజనగరం మండలం కానవరం, అలాగే బత్తుల బలరామకృష్ణ గారు వచ్చిన నుంచి కూడా ఈ కానవరం చాలా అభివృద్ధిగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అప్పుడే ఒక 3 నెలలు బట్టి బత్తుల బలరామకృష్ణ, బత్తుల బలరామ శ్రీమతి గారు, ఆయన పిల్లలు మొత్తం నలుగురు గారు మొత్తం 3 రోజులు బట్టి బాగా తిరుగుతున్నారు. 3 నెలలు బట్టి కూడా తిరుగుతున్నారు. రాజనగరం మండలం అయితే, చిన్ననగర్ మండలం అయితే, ఇలా కోరుకొండ మండలం అయితే చాలా అభివృద్ధిగా బాగుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇలాగే పైన కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అవుతే చాలా బాగుంటుందండి. ఈ వైఎస్ఆర్ వచ్చిన నుంచి కూడా కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది బాగుందని అంటున్నారు తప్ప ఏం కాదండి. దయచేసి ఈ ఒక్కసారి అందరూ కూడా ఈ జనసేన ఒకసారి ముఖ్యమంత్రి చేస్తండి, జెండా ఎగిరితే చాలా అభివృద్ధిగా ఉంటుందండి. అలాగే మాకు బత్తుల బలరామకృష్ణ గారు ప్రతి విషయం కూడా ఒక ఫోన్ చేస్తే మీకు కూడా నేను ఉంటాను, చిన్నదాని పెద్దని వస్తాను. దాన్ని మాత్రం ఈ ప్రస్తుతానికి చీటు గురించి కదా అన్నీ కూడా లైన్ చేసుకుంటున్నామండి. కావాలని కోరుకుంటున్నాం. ఈయన వస్తే చాలా బాగుంటుందండి.